ఫెసిలిటీలు ఏవి మీరు ఇవ్వకపోగా నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఇక తిరుపతి చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 4వ రోజు బుధవారం ఘనంగా జరిగింది. ఇక శ్రీదేవి భూదేవి రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. కల్పవృక్ష వాహనంపై స్వామివారి వాహన సేవ, భక్తుల కర్పూర హారతులు, కోలాటాలతో వైభవంగా జరిగింది. ఉంజల్ సేవ, రాత్రి సర్వభూపాల వాహన దర్శనం ఘనంగా జరగనుంది. నమో దేవా కోరికలన్నిటినీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ముందుకు మాడవీధులలో నడుస్తూ తిరుపతి జిల్లా చంద్రగిరి సర్కిల్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగి వైర్లు దొంగిలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ పర్యవేక్షణలో సీఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు చేపట్టాయి. ఇక నూర్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి 40,000 విలువైన 36 కిలోల రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు షేక్ మహమ్మద్ యూనస్, షేక్ అబ్దుల్లా అలియాస్ అబ్దుల్ కలాం గా గుర్తించి కోర్టుకు తరలించారు. చంద్రగిరి మండలంలో ట్రాన్స్ఫార్మ్ దొంగతనాలు ఎక్కువగా జరగడంతో తిరుపతి ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ వారి ఆదేశానుసారం చంద్రగిరి డిఎస్పి వారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చంద్రగిరి ఎస్ఐ రవిప్రకాష్, అలాగే అరుణాచలం, ప్రవల్లిక, అలాగే మురళి వీరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఎస్ఐ రవిప్రకాష్ వారికి రాబడిన సమాచారం మేరకు నూరు జంక్షన్లో వెళ్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి 2 బ్యాగులు పెట్టుకొని నిలబడి ఉండి వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించినారు. వెంటనే వారిని ఎస్ఐ రవిప్రకాష్ మరియు సిబ్బంది అందరూ కూడా చాకచక్యంగా పట్టుకొని చూస్తే వాళ్ళ దగ్గర కాపర్ వైర్లు ఉన్నాయి. ఆ కాపర్ వైర్లు ఎక్కడ అని విచారిస్తే చంద్రగిరి మండలంలో కొన్ని చోట్ల ఈ ట్రాన్స్ఫార్మ్ పగలగొట్టి దొంగతనం చేసినటువంటి ఈ కాపర్ వైర్లుగా గుర్తించడం జరిగింది. దాన్ని స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడమైనది. రాత్రి సమయంలో రైతులు విడతల వారీగా కొంతమంది ఆడ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా నిఘా ఉంచుకుంటే ఎవరైనా అనుమానితులు ఉంటే డయల్ 100 కానీ లేదా 112 కానీ ఇన్ఫామ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా అనుమానితులు సాయంత్రం పూట కానీ ఆ పరిసర పొలాల్లో సంచరిస్తూ ఉంటే పోలీసు వారికి సమాచారం తెలియజేస్తే వారిని పట్టుకొని విచారించి ఇలాంటి ట్రాన్స్ఫార్మ్ దొంగతనాలకు సంబంధించినటువంటి నేరాలు జరగకుండా కట్టడి చేయడానికి పోలీసులు తగిన విధంగా చర్య తీసుకుంటారు. ఇదే కాకుండా ఇంకొక బ్యాచ్ కూడా ఈ ట్రాన్స్ఫార్మ్ దొంగతనాలకు సంబంధించి చంద్రగిరి మండలంలో తిరుగుతుంది. వారి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అలాంటి వారిని కూడా త్వరలో పట్టుకొని మినీ టాటా మిల్క్ కంటైనర్ ఒకటి వస్తూ ఉండి దాన్ని అనుమానంతో తనిఖీ చేయగా అందులో నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు బి రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఈ సమర్పణ కార్యక్రమం
వద్ద సంకల్పం చేసి నూతన వస్త్రాలకు పూజలు నిర్వహించి మేళ తాళాల మధ్య స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, పుష్ప ఫలాలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. ఈ ఆనవాయితీ గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుందని దేవస్థాన అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహాశివరాత్రి సందర్భంగా నవాహ్నిక దీక్షతో జరుగుతున్న 11 రోజుల బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజ నిర్వహించారు. వాహన సేవల్లో భాగంగా హంసవాహన సేవ జరిపి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో హంసవాహనంపై వెంచేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీశైల క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నాదస్వరం, కోలాటం, చెక్క భజన, కేరళ, చండీ మేళం, వివిధ జానపద నృత్యాలు తదితర కళారూపాలు ప్రదర్శించారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండతామరాపల్లి జంక్షన్ వద్ద తాటిపూడి నుంచి విజయనగరానికి వెళ్లే మంచినీటి పైప్లైన్ భారీగా లీక్ అవుతుంది. దీంతో మంచినీరు రోడ్డుపై ప్రవహించి సమీప పంట పొలాల్లోకి చేరింది. రోడ్డు దిగువన ఉన్న సుమారు 3 ఎకరాల మినప పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా లీకేజ్ కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే పైప్లైన్ మరమ్మతులు చేపట్టి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి తడిసిందట పడదేందో. మాది విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తామరపల్లి గ్రామం అండి మాది. మేము ఇక్కడ ఎకరన్నర పొలం చేస్తున్నాం. తాడిపూడి నుంచి విజయనగరం వెళ్ళే పైప్ లైన్, మున్సిపాలిటీ పైప్ లైన్ లీక్ అవడం వల్ల నిన్న 2 రోజుల నుంచి మేము కంప్లైంట్ పెట్టాం. కానీ ఎవరు పట్టించుకోలేదు. అదేవిధంగా ఆ 2 రోజుల నుంచి వాటర్ బాగా లీక్ అయ్యి మా ఎకరం పొలంలోకి మొత్తం ఒక దగ్గర మా పక్క రైతులు అందరి పొలం కూడా 3 ఎకరాల దగ్గర తడిసిపోయి మినపసేను వేసామండి. ఈ చేను అంతా మొత్తం తడిసిపోయి నేలపాలు అయిపోయింది. మేము ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళే చేస్తారో లేదంటే గవర్నమెంట్ చేస్తుందో, దీనికి నష్టపరిహారం అనేది ఎవరు భరిస్తారో మరి మేము అడుగుతున్నాం దీన్ని. నా పేరు పిట్ట కృష్ణ అండి. నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను.
నేను మినప పంట వేసాను. ఈ విజయనగరం మున్సిపాలిటీ నీరు నిన్న అలా చెప్పాను, చెప్పి అలా వచ్చి చూసి రేపు కడతాం అనుకుని వెళ్ళిపోయి ఇవాళ ఏకంగా మొత్తం బర్న్ అయిపోయి ఏకం పొలం అంతా తడిసిపోయి మినప పంట అంతా పోయిందండి. ఆ పొలం అంతా పోయింది, 4 బస్తాలు మినువులు పండుగలు పొలం అంతా పోయింది. నా నష్టపరిహారం ఎవరు ఇస్తారో నాకు తొందరగా తెలిసిపోతే మరి నా ఆస్తి నేను చేసుకోవాల్సి వచ్చింది. నా పంట అంతా పోయి ఎంత పెట్టుబడి పెట్టాను, అంత పెట్టుబడి అంతా నష్టపోయాను. ఈ ఫస్ట్ గవర్నమెంట్ ఇస్తుందో లేదా మున్సిపాలిటీ ఇస్తుందో నాకు ఏదో ఒకటి చెప్పాలా. కడప జిల్లా ప్రొద్దుటూరులో 33 లక్షల మోసం చేసి కత్తితో బెదిరించి నగదు దోచుకున్న 5 అంతర్రాష్ట్ర మోసగాళ్లను ప్రొద్దుటూరు 2వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసానికి పాల్పడిన ఈ ముఠా వద్ద నుంచి 8.50 లక్షల నగదు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నిందితులను ఏఎస్పీ విభుకృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో పట్టుకుని బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. alias Basha alias Vinod and 4 others who have been arrested. The brief of the case is that the complainant was promised that he'll get around 50 lakhs in his bank account if he gave 33 lakhs in cash. So when the complainant believed this, and when he was lured to the spot, the accused threatened him, extorted the money and ran away. CI Garu Vamsinath and SI Garu Raghavendra Reddy got information that the accused are assembling at a point to distribute the proceeds of crime. So basically, once they lure the victim saying that you give me this much money in cash, we'll give you at least double the money in your bank account. So in this particular case, the victim was promised around 33 lakhs, saying that victim was asked to give 33 lakhs in cash, saying that 50 lakhs will be promised in his account. The victim gives this money, which is put in a bag like this. Look at this suitcase. ఇదిలో రెండు పార్ట్స్ ఉంది. అతని బ్యాగ్ లోంచి మీ అమౌంట్ అంతా కూడా ఈ బ్యాగ్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇట్లా బ్యాగ్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. సూట్ కేసులో పెట్టేసి క్లోజ్ చేస్తారు. మీరు మీ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోండి, ఈవినింగ్ బ్యాంక్ దగ్గరకు రండి అని చెప్పి అతనికి తీసి మీరు మీ బ్యాగ్ తీసుకోండి అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తారు. ఇస్తే అతను ఆల్రెడీ లాక్ ఉంటుంది కాబట్టి అతని దగ్గర పెట్టుకోమంటాడు. పెట్టుకొని అతను ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటే ఇంకా టైం అవుతుంది, ఇంకా నాకు ఆన్లైన్ రాలేదు, సరే నా డబ్బులైనా ఉన్నాయని చెప్పి ఓపెన్ చేసి చూసుకుంటే ఇట్లాగా ఈ వైట్ పేపర్స్ కానీ అవన్నీ. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోనారి మోహనరావు ప్రశ్నించారు. జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యమే జిల్లా వెనుకబాటుకు కారణమన్నారు. ఇక వంశాధార రిజర్వాయర్ను 2005లో ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదని, 600 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తి అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయాధార పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర తాలూకా ఆర్థిక నివేదికను సమీక్షిస్తూ శ్రీకాకుళం జిల్లా 26వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా నివేదికలో చెప్పబడింది. ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడడానికి కారణం ఎవరిని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ఈ జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కందుల అచ్చెన్నాయుడు గారిని మేము ఇలా ప్రశ్నిస్తాం. ఈ రోజు రిజర్వాయర్కి సంబంధించి నిధులు కేటాయించరు, ఆఫ్సార్ రిజర్వాయర్కి కేటాయించరు, ఒడిశా రిజర్వాయర్కి కేటాయించరు, ఒడిశా నాగవారి అనుసంధానానికి సంబంధించి మీరు నిధులు కేటాయించకుండా, నీరు చివరి భూముల వరకు ఇవ్వకుండా, నీరు 2 పంటలకి ఇవ్వకుండా ఈ శ్రీకాకుళం జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు వెంటనే పెండింగ్ ప్రాజెక్టు నిధులు కేటాయించి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలంటే మొత్తం నిధులు కేటాయించండి. ఈ బడ్జెట్ దానికి సంబంధించి మీరు కేటాయింపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర తాలూకా ఆర్థిక నివేదికను సమీక్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ పొగమంచు కారణంగా 9 గంటల వరకు ఓటర్లు రాక మందగించింది. అనంతరం 10 గంటల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ చైర్ల సదుపాయం కల్పించారు. రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి భాస్కర్ దంపతులు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఏర్పాటు చేసిన 12వ వార్డు పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఒకసారి వనపర్తి జిల్లా మున్సిపల్ పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండే క్యూలైన్లలో ఓటర్లు వేచి ఉన్నారు. వనపర్తి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో క్యూలైన్లలో వేచి ఉండి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సుర్భి పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలోని 23వ వార్డు బాలరాజు జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బాధాకరమన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం పట్టణ కేంద్రంలో ఉండేటువంటి 23వ వార్డులో నా ఓటును సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు, అభినందనలు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి ఎన్నికలకు బాధ్యత వహించాల్సింది ఎన్నికల కమిషన్, దానికి సహకరించాల్సింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలో చాలా చోట్ల అధికార పార్టీకి కొమ్ము కాసేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది బాధాకరం. పోలింగ్ ప్రక్రియనైనా ప్రశాంతంగా జరిగేటట్లు వాళ్ళు సహకరించాలని, నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని నిష్పాక్షికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఫలితాలను కళ్ల ముందే అభ్యర్థులు చూస్తుండగానే తారుమారు చేసి పోలీసుల జులుంతో ఫలితాలను తారుమారు చేసినటువంటి ఘటనలు ఈ జిల్లాలో కూడా జరిగినాయి. సోలిపూర్ కావచ్చు, సవాయిగూడెం కావచ్చు, అవి ఎన్నికల పిటిషన్స్ కూడా వేసినాం. కాబట్టి ప్రజల అభీష్టం అనేటువంటిది ప్రలోభాలకు అతీతంగా, నిర్భయంగా, నిష్పాక్షికంగా ప్రజాభిప్రాయం వెల్లడి కావడమే ఎన్నికల నియమావళి యొక్క ప్రధాన ఉద్దేశం, ఎన్నికల యొక్క ప్రధాన ఉద్దేశం. అది నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైల్వే కోడూరు నియోజకవర్గం రాఘవరాజపురం గ్రామానికి చెందిన ఇంట్లో జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అనసూయమ్మ ఇంటి పని మనిషి పాలేటి చెన్నమ్మ పొరపాటున ఆమె బ్యాగ్ ను తీసుకువెళ్లగా చెన్నమ్మ మనవడు పాలేటి మురళి బ్యాగ్ లో ఉన్న బంగారు చైను ఉంగరాన్ని గమనించి దొంగిలించినట్లుగా విచారణలో తేలింది. అనసూయమ్మ ఫిర్యాదు మేరకు రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి రైల్వే కోడూరులో కుదవ పెట్టేందుకు వచ్చిన మురళిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. రాఘవరాజపురం రాజపల్లికి చెందినటువంటి అనసూయమ్మ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ఆమె పని మనిషి అయినటువంటి చెన్నమ్మని పిలిచి ఇంట్లో పని తెచ్చుకుంది. పని అయిపోయిన తర్వాత మిగిలిన అన్నం అవన్నీ తీసుకుపోయేటప్పుడు ఆమె పొరపాటున అనసూయమ్మ యొక్క లంచ్ బ్యాగ్ని తీసుకొని పోయింది. ఆ బ్యాగ్లో అన్నం పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత అనసూయమ్మ 3 గంటలకు చూసుకుంటే ఇంట్లో బ్యాగ్ లేదు.
అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు సుమారు ఒక 32 గ్రాములు, ఒక చైను, ఒక ఉంగరం కనపడలేదని చెప్పి వెంటనే చెన్నమ్మకు ఫోన్ చేసి బ్యాగ్ తీసుకుపోయినామని అడిగితే ఆమె బ్యాగ్ తీసుకుపోయినట్టుగా ఒప్పుకుంది. తర్వాత తెచ్చిమ్మంటే ఆమె ఇంటికి వచ్చి తీసుకొని తెచ్చిచ్చింది. దాంట్లో చూస్తే గోల్డ్ చైన్ లేదు, ఉంగరం లేదు. ఆమెని పదే పదే అడిగితే కూడా ఆమె ఆదివారం అంతా కూడా ఒప్పుకోలేదు. కాబట్టి 9వ తేదీ మనకు 12 గంటలకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె పైన అనుమానం వ్యక్తం చేస్తూ మా గోల్డ్ చైన్ తర్వాత ఉంగరం ఆమె ఎత్తుకుపోయినట్టుగా మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన థెఫ్ట్ కేసు నమోదు చేసి మేము దర్యాప్తు చేశాం. తర్వాత చెన్నమ్మని ఆమెని విచారిస్తే ఆమె ఇంట్లో బ్యాగ్ పెట్టినట్టు, తర్వాత తన మనవడు మురళి భోజనం చేసినట్టు మాకు చెప్పడం జరిగింది. తర్వాత మురళిని పైన అనుమానంతో మేము పట్టుకొని విచారిస్తే మురళి ఆ 2 కూడా చైన్ అండ్ రింగ్ కూడా తీసుకొని దొంగిలించినట్టు, అవి కుదిపెట్టడానికి పోతున్నట్టు కూడా ఒప్పుకున్నాడు. అతనిపైన మనం ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం. రాఘవరాజపురం రాజపల్లికి చెందినటువంటి అనసూయమ్మ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ఆమె పని మనిషి అయినటువంటి చెన్నమ్మని పిలిచి ఇంట్లో పని చేయించుకుంది. పని అయిపోయిన తర్వాత గద్వాల మున్సిపాలిటీలోని 3వ వార్డు పీజేపీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ సంతోష తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక సుపరిపాలనలో భాగస్వాములుగా ఉండాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని, దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు, వీల్ చైర్స్ అందుబాటులో ఉంచామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపాలిటీలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల సరళిని సమీక్షించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక 48 వార్డులకు 93,020 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మొత్తం 144 బూత్ ఏర్పాటు చేసినప్పటికీ 193 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సౌకర్యాల కోసం 320 మంది పోలీసులు బందోబస్తు నిర్వాహకులుగా కేటాయించారు. ఇల్లు రాసిన కొద్ది ఓటర్ గుర్తింపుగా పరిగణించబడదు.
జనగామ జిల్లా 1-2 వార్డు పెస్టన్ స్కూల్లో ఎన్నికల సరళిని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు. ఇక ఓటు వేయడానికి వచ్చిన వృద్ధ ఓటర్ని వీల్ చైర్లో తీసుకొచ్చి ఓటు వేయించారు. మున్సిపల్ ఎన్నికల్లో సెయింట్ మేరీస్ స్కూల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సతీ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనగామలో ఇప్పటి వరకు 11 గంటల వరకు 26.50% ఓటింగ్ శాతం నమోదైంది. ఇక స్టేషన్ కన్పూర్లో అదే సమయంలో 33.32% ఓటింగ్ శాతం నమోదైంది. క్లాక్కి 28% వరకు ఓటు వేశారు. సో ఇంకా 5 PM వరకు దయచేసి ఓటు చేయడానికి టైం ఉంది కాబట్టి సో ఇంకా ఓటు వేయని వాళ్ళందరూ కూడా దయచేసి అన్ని విధాలుగా మీరు వచ్చి ఇక్కడ ఓటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎలాంటి ప్రలోభాలకి వెళ్లకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో తమ విలువైన ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సో మన జనగాం జిల్లాలో ఉన్న 102 పోలింగ్ స్టేషన్స్, 66 ఇన్ జనగాం మున్సిపాలిటీ అండ్ 36 ఇన్ గన్పూర్ మున్సిపాలిటీలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ట్రైన్డ్ పోలింగ్ పర్సనల్స్, మైక్రో అబ్జర్వర్స్, వెబ్ కాస్టింగ్ మరియు పోలీస్ సిబ్బంది అన్ని కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. సో 7 to 5 PM వరకే ఉంది కాబట్టి దయచేసి లాస్ట్ అవర్ దాకా వెయిట్ చేయకుండా ముందుగా వచ్చి తొందరగా ఓట్ చేయవలసిందిగా జనగామ పట్టణ మున్సిపాలిటీ మరియు గన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రెజెంట్ ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏమీ మా దృష్టిలోకి రాలేదు. అండ్ మేము రెగ్యులర్గా POs, APOs మానిటరింగ్ గ్రూప్ ఉంది, మైక్రో అబ్జర్వర్స్ కూడా గ్రూప్ ఉంది. ఇప్పటి వరకు పోలింగ్ అడ్వర్స్ ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా మాకు రిపోర్ట్ అవ్వలేదు. సో ప్రెజెంట్ వెరీ పీస్ఫుల్గా ఎలక్షన్స్ నడుస్తుంది. సో దీనికి ఇలాగే కంటిన్యూ చేయాలని అందరికీ కోరుతున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.